నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను. సో, ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను వీడియో చేయడం జరుగుతుంది ఇటీఎం. ప్రాబబ్లీ పోస్టింగ్ అయ్యేటప్పుడు కొంచెం మార్నింగ్ చేస్తాను నేను. యాక్చువల్లీ ఈరోజు ఎంఐటీ అడ్మిషన్స్ రిలీజ్ డే అంటది. మార్చి 14th అంటే జనరల్‌గా పై డే అంటాం మనం. సో, మార్చ్ అంటే థర్డ్ మంత్. 14 అంటే మనకి 14th డేట్ మార్చ్ యూఎస్‌లో. మనకొచ్చేటప్పటికి 15 అవుతుంది. సో, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎందుకంటే రిజల్ట్ అది మేము అప్లై చేస్తాం కాబట్టి స్టూడెంట్స్‌కి రిజల్ట్ అది వస్తుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా పెద్ద కాలేజెస్ కాబట్టి జనరల్‌గా మాకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఆ రిజల్ట్ చూసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం నైట్ అది మెలకువగా ఉండి చూసుకోవాల్సి వచ్చింది. బట్ దీని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఎందుకంటే చాలామందికి తెలియదు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సరే ఇది చెప్దాం ఇది ఎందుకు స్పెసిఫిక్‌గా మిగతా కాలేజెస్‌కి స్పెసిఫిక్‌గా ఒక పర్టిక్యులర్ డేట్‌కి అంత కొంత ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ కూడా ఎంఐటీ ఇది స్పెషల్ కాలేజ్ అండి ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సో, జనరల్‌గా అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. ఎందుకు జనరల్‌గా మార్చ్ 14th ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తారు అన్న పర్స్పెక్టివ్‌లో. బేసికల్‌గా మనకు వరల్డ్ వైడ్ పై డే అని మనం జరుపుకుంటామండి. పై అంటే అందరికీ తెలిసిందే 3.14 అలాగా అదొక ఇన్ఫైనైట్ నెంబర్ అది యాక్చువల్‌గా ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఎన్నో ట్రిలియన్స్ అంటే ఈ మధ్యన సూపర్ కంప్యూటర్స్ ద్వారా మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ట్రిలియన్స్ ఆఫ్ డిజిట్స్ మనకి అలా కంటిన్యూ అవుతాయి. బట్ హ్యూమన్ పర్స్పెక్టివ్‌లో 70,000 వరకు కూడా మనం దాన్ని మెమరైజ్ చేయగలిగాం మనం. బట్ వేరేజ్ మనం సూపర్ కంప్యూటర్లో చూసినట్లయితే సో ఎన్నో ట్రిలియన్స్ ఆఫ్ డిజిట్స్ మనకి అలాగ కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. సో ఇదొక అన్లిమిటెడ్ నెంబర్ కింద ఉంటుంది. సో దీన్ని వీళ్ళు 3.14 తర్వాత 159 ఇట్లా ఉంటుందండి. జనరల్‌గా ఎగ్జాక్ట్‌గా మార్చ్ 14థ్‌ని 3:14 పీఎంకి వాళ్ళు రిజల్ట్ రిలీజ్ చేస్తారు. మన ఇండియన్ కాంటెస్ట్‌లోకి వచ్చేటప్పటికి మార్చ్ 15th అవుతుందండి యాక్చువల్‌గా అది. బట్ కొంచెం లైక్ ఒక్కోసారి 2 పై డే కూడా రిలీజ్ చేస్తారండి. ఫన్ యాక్చువల్‌గా ఏంటంటే 2 పై ఈజ్ ఈక్వల్ టు అది ఫన్ డే అంటే అంటే 2 పై అంటే 3.14 అంటే 6.28 పీఎం కూడా రిలీజ్ చేసే సందర్భాలు ఉంటాయి. పై రిలేటెడ్ దానికి సంబంధించినటువంటి టైమింగ్సే దాన్ని అట్లా సెట్ చేస్తారండి వాళ్ళు. సో ఈసారి జనరల్‌గా 3.14 కాకుండా 1.59 పీఎంకి వాళ్ళు రిలీజ్ చేశారండి. సో 1.59 ఏంటంటే 3.14 తర్వాత పైకి మళ్ళీ డిజిట్స్ ఉంటాయండి. 159 అనే డిజిట్స్ ఉంటాయి మనకి. ఆ పర్టిక్యులర్ పర్స్పెక్టివ్‌లో ఆ డిజిట్స్‌ని మనకి 3.15 కాకుండా 14 కాకుండా 1.59 పీఎంకి రిలీజ్ చేయడం జరిగింది. మన ఇండియన్ కాంటెస్ట్‌లోకి వచ్చేటప్పటికి మిడ్‌నైట్ 12.29 పీఎంకి ఏఎం మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. యాక్చువల్‌గా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ యొక్క బర్త్‌డే కూడా మనకి మార్చ్ 14th. సో ఆ రోజునే మనకి ఉంటది. అంటే బేసికల్‌గా మ్యాథ్స్ అంటే మనకి ఎంఐటీ అంటేనే అందరికీ తెలిసిందే మ్యాథ్స్ సంబంధించినటువంటి అదొక మోస్ట్ అంటే డెప్త్ ఉన్నటువంటి సైన్స్ మ్యాథ్స్‌కి సంబంధించిన దాంట్లో పర్టిక్యులర్‌గా మ్యాథమెటిక్స్ చాలా ఆహ్, డీప్ రూట్స్ ఉన్నటువంటి కాలేజీ కింద మనం చెప్పుకుంటాం. అందు గురించి అది మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్‌లో ప్రపంచంలో అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అండి మనకి. సో ఈ పర్టిక్యులర్ రిజల్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈసారి రిజల్ట్ వచ్చిన దాంట్లో ఓవరాల్‌గా అప్లై చేసిన వాళ్ళల్లో అంటే ఒక్కొక్కసారి రిజల్ట్ కూడానంటే అంటే ఇప్పుడు హ్యాకర్ నెంబర్ ఒకటి ఇంట్రెస్టింగ్ హ్యాకర్ నెంబర్ 13337 అని ఒకటి ఉంటుందండి. వాళ్ళ అడ్మిషన్ నెంబర్ కూడా 1337 ఇచ్చారండి కొన్ని సంవత్సరాల్లో. అంటే ఓవరాల్‌గా ఎంఐటీ అడ్మిషన్స్ వచ్చి 1000 లేకపోతే 1100, 1050 అట్లా ఉంటాయి. 1300 ఎందుకు ఇచ్చారంటే 1300 మెంబర్స్ జాయిన్ అవ్వరండి. దాని యాక్సెప్టెన్స్ దాని యొక్క ఈల్డింగ్ అంటారండి దాన్ని. సో అది వచ్చేటప్పటికి 90%, 85% ఉంటుందండి. మిగిలిన వేరే కాలేజెస్‌కి వెళ్తా ఉంటారండి. ఇప్పుడు ఈవెన్ కాల్టెక్ లాంటి ప్రెస్టీజియస్ కాలేజ్‌లో కూడా మీకు ఈల్డింగ్ వచ్చి 50-60% ఉంటుంది. ఈ మధ్యన అంటే కొంచెం పెరిగింది. సో మిగిలిన వేరే కాలేజ్‌కి వెళ్తారు. అంటే ఇట్స్ నాట్ దట్ ఎంఐటీ వచ్చినంత మాత్రం అందరూ ఎంఐటీ వెళ్ళాలని లేదు కానీ బట్ ఆల్మోస్ట్ ఈల్డింగ్ ఎక్కువ ఉంటుందండి. 85-87% వరకు కూడా ఈల్డింగ్ ఉంటుంది. అందు గురించి మీకు 1100 అడ్మిషన్స్ సీట్లు ఉంటే వాళ్ళు 1300, 1400 అలా ఇస్తూ ఉంటారండి. అఫ్కోర్స్ ఇంక ఎర్లీ యాక్షన్ ఉంటుంది, ఎర్లీ డిసిషన్ అయితే ఉంటుంది కానీ రెగ్యులర్ డిసిషన్ ఉంది. సో ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎంతమంది అప్లై చేశారంటే ఈసారి 6926 అప్లై చేయడం జరిగింది. 136 స్టూడెంట్స్‌కి అడ్మిషన్స్ ఇవ్వడం జరిగిందండి. 136 ఇంక్లూడింగ్ ఆల్ ది కంట్రీస్ అండి. 136లో 110 గాని, 105 గాని జాయిన్ అవుతారు. దట్ వాస్ ద ప్రీవియస్ హిస్టరీ బట్టి ఆ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటారండి వాళ్ళు. సో 3.9% యాక్సెప్టెన్స్ రేట్ ఉంటుందండి. ఈ 3.9% యాక్సెప్టెన్స్ రేట్ వరల్డ్ వైడ్ తీసుకున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండి. డొమెస్టిక్ స్టూడెంట్స్‌కి వచ్చేటప్పుడు 4.5 ఉందండి ఈసారి. బట్ ఈ యాక్సెప్టెన్స్ రేట్ 3.9 అనేది అన్ని కంట్రీస్‌కి కలిపి బాయ్స్‌కి, గర్ల్స్‌కి కలిపండి. మళ్ళీ ఇండియాకి వేరే ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే ఇండియా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నీ ఇండియాకి ఇచ్చాడు అలాగా. సో దానికి మళ్ళీ సీలింగ్ లిమిట్ వాడు 5 అంటే అఫ్‌కోర్స్ వాళ్ళు ఇదివరకైతే మీకు కొన్ని సందర్భాల్లో 7-8% ఆఫ్ ది పీపుల్‌కి ఇండియన్స్‌కి రావడం జరిగింది చైనీస్‌కి. బట్ ఈసారి 5% మోస్ట్లీ 6 ఆ పర్సెంటేజ్ వరకు రిస్ట్రిక్ట్ చేసినట్టున్నాడు. కరెక్ట్ నెంబర్స్ ఇంకా బయటికి రాలేదు. ప్రాబబ్లీ కరెక్ట్‌గా నెంబర్ వచ్చిన తర్వాత నేను రివీల్ చేస్తాను అది. సో ప్రాబబ్లీ మోస్ట్లీ 136లో జస్ట్ అయితే మాత్రం 110, 107, 108 జాయిన్ అవుతారు అంతే. అందులో మనకి ఇండియన్స్‌కి ఎన్ని సీట్లు అనేది 5-10% మధ్యలో మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఓవరాల్‌గా ఉన్నటువంటి
నెంబర్స్ 3.9% వచ్చింది. బట్ మన ఇండియన్స్ పర్స్పెక్టివ్లో 2% ఉంటుందండి. మళ్ళీ బాయ్స్ కంటే గర్ల్స్కి కొంచెం యాక్సెప్టెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ బాయ్స్కి వచ్చేసరికి 1% పడిపోతుంది ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్. సో ఇలాగ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. మీరు ఏదో నెట్లో కొట్టి యాక్సెప్టెన్స్ రేట్ అని కొడితే దానికి రియల్గా వచ్చేదానికి సంబంధం ఉండదండి. అది యాక్చువల్గా కొంచెం డీప్గా దాని అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. చెప్పాను కదా, పై డే 3:14 నిమిషాలకి లేదా 6:28 నిమిషాలకి చేయొచ్చు. ఇప్పుడు రాత్రి అయితే ఈసారి ఇచ్చినటువంటి ఇదైతే 1.59 అయితే 3.14 తర్వాత 159 డిజిట్ ఉంటుందండి. సో అట్లాగా కొంచెం డిఫరెంట్గా అటు ఇటుగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఓవరాల్గా ఇది పైకి సంబంధించినటువంటి స్టోరీ. పై డేలో చాలా కంటెస్ట్లు కానీ పజిల్స్ కానీ ఇట్లాంటివి చేస్తారండి. పై అని ఒక డెజర్ట్ కూడా ఉంటుందండి, పిఐ. సో ఆ పర్టికులర్ రోజున అంటే ఈ రోజుని అంటే యూఎస్ వాళ్ళకైతే నిన్న అనుకోండి, మనకి March 15 నేను ఇప్పుడు వీడియో చేస్తాను కాబట్టి ఇక్కడ మనకి డే మారుతుంది కాబట్టి. సో పై డెజర్ట్స్ తినడం కానీ అదొక సెలబ్రేట్ చేసుకుంటారండి. బేసికల్గా ఇట్స్ లవ్ మ్యాథమెటికల్ హ్యూమర్కి సంబంధించి కానీ, ఇట్స్ బేసికల్ కల్చర్కి సంబంధించి కానీ, క్రియేటివిటీ. సో మోర్ మ్యాథ్స్ ఫోకస్డ్ యూనివర్సిటీ కాబట్టి ఇది జనరల్గా ఎంఐటి కాల్టెక్ అనేది ప్యూర్ స్టెమ్ రిలేటెడ్ కాలేజెస్ అండి ఇవి. ఈ రెండు అంటే మొత్తం యూఎస్ మొత్తం మీద ప్యూర్ స్టెమ్ ఉన్నవి రెండే. మిగిలినవి ఐవీ లీగ్స్ ఇవన్నీ కూడా అన్నీ ఉంటాయండి. అంటే లా ఉంటుంది, లేకపోతే మెడిసిన్ కానీ ఇలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ వాటికి ప్రెస్టేజెస్. ఇప్పుడు ఏలు ఉందనుకోండి పొలిటికల్ సైన్స్ అని, లేకపోతే హార్వర్డ్ అయితే ఒక రకంగా మెడికల్కి సంబంధించి కానీ. సో ఇట్లా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉంటాయండి. డార్ట్మౌత్ కానీ, లేకపోతే బ్రౌన్ కానీ, లేకపోతే ప్రిన్స్టన్ ఉందనుకోండి, ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. బట్ ఎంఐటి జనరల్గా కాల్టెక్ వచ్చేసరికి ప్యూర్ స్టెమ్ రిలేటెడ్ ఉంటుందండి. సో ఇందులో మ్యాథ్స్ ఫోకస్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి కాలేజెస్లో వరల్డ్లో ఇదని చెప్పుకోవచ్చు అనమాట. అఫ్కోర్స్ క్యాంబ్రిడ్జ్ కూడా మ్యాథ్స్ చాలా ప్రీమియర్గా ఉంటుందండి. బట్ ఓవరాల్ యూనివర్సిటీ అండి క్యాంబ్రిడ్జ్ అనేది. బట్ ఇది ప్యూర్ స్టెమ్ రిలేటెడ్ అంటే. సో ఇది అంటే ఎందుకంటే మేము అప్లై చేసిన స్టూడెంట్స్ కూడా అఫ్కోర్స్ ఈసారి ఇద్దరికి వెయిటింగ్ లిస్టే రావడం జరిగిందండి. మేబీ అది రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. వెయిట్ లిస్ట్ క్లియరెన్స్ మార్చ్ ఫస్ట్ తర్వాత రిలీజ్ చేస్తారు వాళ్ళకి. సో ఇది ఉన్నది. ఆల్మోస్ట్ పై అనేది మనకి యూనివర్స్లోకి వచ్చి చాలా కాలం అయిందండి. 4000 years అలా అవుతుందండి. సో దీని యొక్క ఇంపార్టెన్స్, మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ని ఇండైరెక్ట్గా తెలియచేయడం గురించి, ఆ కాలేజీ యొక్క ఒక ఇంపార్టెన్స్, లేకపోతే వాళ్ళు ఎంత డీప్ రూటెడ్గా ఉన్నారు అన్న ఒక అండర్స్టాండింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ సింబాలిక్గా ఈ యొక్క డేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. జస్ట్ అంటే మీకు ఒక ఐడియా నేను ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను జస్ట్ ఎందుకు ఆ రోజు రిజల్ట్ ఇస్తారు, ఎందుకు ఆ సెలబ్రేషన్స్ ఉంటాయి. సో మళ్ళీ ఎవరి ఇయర్ ఒకేసారి ఇవ్వరండి, కొంచెం అటు ఇటుగా మారుస్తారని చెప్పాను కదండి. సో ఆ విధంగా ఉంటుంది. యాక్సెప్టెన్స్ రేటు ఎంతమందికి అన్నది కూడా మీకు రఫ్గా నేను ఒక ఐడియా ఇచ్చాను నేను. సో డెఫినెట్గా ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో కొంచెం ముందు నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే, ప్రొఫైల్ అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లయితే సో ఇట్లాంటి కాలేజెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు సార్ నేను ఎంఐటీకి వెళ్తాను అలా అంటే నేను ఒక కాలేజీ గురించి చెప్తున్నాను. ఇలాంటి మిగతా కాలేజ్ కూడా చాలా మంచి కాలేజెస్ ఉంటాయి. ఓ 15-20 కాలేజీలు ప్లాన్ చేసుకున్నట్లయితే కొంచెం మంచి కాలేజెస్లో వస్తూ ఉంటాయి. ఈవెన్ ఎంఐటీ వచ్చినోడు కూడా ఒక కాలేజీ పెట్టినోడు కాదు, ఆడు కూడా 20-25 కాలేజీలు పెట్టినోడే. ఇది ఒక కాలేజీకి వెళ్దాం అని ఒక కాలేజీ పెడితే